ఇది అరటి ఈ సంవత్సరం గెల కూడా వచ్చింది, స్వీట్గా ఉంటుంది. ఇది చూడండి, ఇది చూడండి, కాయ బరువు కర్రలు ఏదైనా పెట్టాల్సింది. ఎప్పటి నుంచి ఎద్దులు పెంచుతున్నారండి అన్నారు మొన్న వచ్చి. డస్ట్ ఎక్కువ రావట్లేట వస్తుంది ఇక. కన్స్ట్రక్షన్ జరుగుతుంది పక్కన. కన్స్ట్రక్షన్ మట్టే కాకుండా అసలు మనమే మట్టి మనుషులం కదా. ఇప్పుడు ఈ మొక్కల దగ్గర గేట్ తీసా, తాజ్పాము నా కాలు పక్కన ఉంది. అయ్యో, అది నన్ను చూసి షాక్లో ఉంది, నేను షాక్లో ఉన్నా. అలా ఉండిపోయాం. నేను అలా జరిగాను, పక్కన అలా బయటకు వెళ్ళిపోతే అక్కడ పడగ విప్పింది. ఒక చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఇంటికి పక్కన చిన్న గ్రీనరీ పెట్టుకున్నారు ఆయన. ఆ గ్రీనరీ, ఆ తోట ఏంటో మనం ఒకసారి చూద్దాం. 4.5 సంవత్సరాల నుంచి తోట రెడీ చేస్తున్నారు ఆయన. రండి, మీరు చూపించండి. మామిడి, కొబ్బరి పెట్టినట్టున్నారు, ప్రహరీ కూడా పెట్టినట్టున్నారు. ప్రహరీ పెట్టి దానికి మళ్ళీ మనకి ఇష్టం. ఏంటి మామిడి? ఇది అది మామిడి, ఇది మామిడి. ఇక కొబ్బరి చెట్టు కూడా పెట్టినట్టున్నారు కదా. ఇదిగో. ఓకే, ఓహో, ఓకే, ఇక్కడ పెట్టేశారా బాబు? ఓ, ఎన్ని సంవత్సరాల మొక్క కాయ వచ్చింది అప్పుడే? వచ్చింది. ఇది లాస్ట్ ఇయర్ కూడా పంట వచ్చింది. లాస్ట్ ఇయర్ 12 కాయలు 13 కాయలు వచ్చినాయి. ఓకే, ఇక సూపర్. బాగా ఇక సపోటా వచ్చినాయి. వావ్, ఎన్ని సంవత్సరాల మొక్క ఇది? సపోటా కాయలు కూడా వచ్చినాయి. ఇది కూడా అంతే. మొక్కలన్నీ 4.5 years బేబీలే. ఓ, తర్వాత అది కూడా మామిడి. మామిడి. డస్ట్ ఎక్కువ రావట్లేట వస్తుంది ఇక. కన్స్ట్రక్షన్ జరుగుతుంది పక్కన. కన్స్ట్రక్షన్ మట్టే కాకుండా అసలు మనమే మట్టి మనుషులం కదా. ఇది 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 రామాఫలం. రామాఫలంలో 5 రకాలు ఉంటాయి, అందులో ఒక రకం ఇది. ఇదిగో. ఓకే, వైట్ యాపిల్ ఏమంటారు అన్న దీన్ని ఇంగ్లీష్. ఓకే ఓకే ఓకే, మేము ఇంగ్లీష్ పెద్దగా చదువుకోలేదు. మీరు అయితే దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే, కాయ వస్తుంది కదా, అవును, పండు అవుతోంది అనుకున్నప్పటికీ మనకంటే ముందు ఉడుతుకు తెలుస్తుంది. వాటి గురించి అది మరి వచ్చేసి తినేస్తాయి. వాటి గురించే, వాటి కోసమే. అయ్యో, వాటి గురించే మొత్తం. నువ్వు చూస్తే ఎప్పటి నుంచి ఎద్దులు పెంచుతున్నారండి అన్నారు మొన్న వచ్చి. అవును, బాగుంది. అదే ఇక్కడ ఏంది ఎంత అంటే విత్తనాలు వేసాను ఇక్కడ, అందుకని అలా ఉందన్నమాట. అయితే విత్తనాలు వేసారా? వేసాను, తొక్కకూడదు. ఇగో, ఇది దబ్బకాయ చెట్లాగా ఉంది. కాదు కాదా? అది మందారంలో ఒక టైప్ అది. ఓకే, సరే. ఇది కూడా ఒకటి బొప్పాయి. అది ఇది బొప్పాయి అన్న. ఓకే, మందారాలన్నీ. ఓకే, ఇవన్నీ ఇట్లా. ఓకే, అవి మేత మేస్తున్నట్టు బాగుంది కదా, పొలంలో మేత మేస్తున్నట్టు. వెరీ గుడ్. ఇది చిన్న, ఇది ఇక్కడ కూర్చుంటాను నేను. అవునా? ఇది నా సీటు. ఓ, వెరీ గుడ్. చిన్న ఇది. ఇదేంటి పూతలు? అదేంటి చిన్న మొక్క కాయలు వచ్చినాయి? వస్తున్నాయి, చాలా వచ్చినాయి. అంటు కట్టారా, మొక్కలు ఇచ్చారా? లేదు, మొక్కే, హైబ్రిడ్ అనుకుంటా. ఇది ఉసిరి. లాస్ట్ ఇయర్ ఇది పంట కూడా ఇచ్చింది. పెద్దదే. అది మంచి ఉసిరా? పెద్ద ఉసిరి అంటారుగా. అవునవును, పచ్చడి చేస్తారు అది. పచ్చడి ఉసిరా? మామూలు ఉసిరా? ఓకే ఓకే. కుంకుడు చివర ఉన్నాయి, కుంకుడు. అవేంది అక్కడ పోట్లు పెట్టింది? అబ్బో, ఇది నువ్వు చూడాలి. ఇవేంటి? పక్షుల కోసము కొర్రలు అనమాట. ఇవి మనం ఒలిస్తే తినవు, అవి ఒలుచుకొని తింటాయి. ఇవే పిచ్చుకలు, చిన్న చిన్న పిచ్చుకలు. ఓకే, రోజుకి కేజీ తింటే వాటర్ పెట్టాను. కేజీ తింటాయా? రోజుకి కేజీ తింటాయి. 200 పిచ్చుకలు వస్తాయి. ఉడతలు, పిచ్చుకలు, బాగా పైకి ఎగరలేని పక్షులు ఉన్నాయి. అదొక 15 వస్తాయి. అగో అవన్నీ ఉన్నాయి, మన మాటలకు భయపడుతున్నాయి. ఓకే ఓకే. అవి వచ్చి ఇష్టానుసారం చక్కగా తిని. వాటి కోసమే పెట్టింది ఇది? వాటి కోసమే. అంటే ఇది వర్షం వస్తే తడవకుండా కింద తింటాయని. ఓ, మేత తడవకూడదు. తర్వాత ఏంటంటే ఎలుక రాకుండా, పాము రాకుండా. పాపం పిచ్చి పాము తింటున్నాయి అనుకో, పాము వచ్చి తినేస్తాయి. అవును. ఇక్కడ 56 పాములు వచ్చాయి. ఏంటి? ఇక్కడికి పాములు 56 వస్తే అందులో 28 పాములు పట్టించాం. అబ్బా, బయట తీసుకెళ్ళి మిల్లుని పారిపోయినాయి. అంచేత పాములకు కూడా జాగ్రత్తగా ఉండాలని. ఇక ఇది కూడా వాటరు పక్షుల కోసమే. ఇగో ఇది పెట్టా. ఎండాకాలం వస్తుంది కదా, ఇప్పుడు కొత్తగా చేయించారు ఇది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా చేయించా. వాటితో పాటు నీళ్ళు పోసారు కదా? పోసాను. ఓకే, అట్లా. ఇటుపక్క ఇదంతా కొండ, అటంతా కొండ. ఇక ఓకే, మనకి బఫర్ జోన్ అది. అంతా 18 రకాల మనీ ప్లాంట్. ఇది మనీ ప్లాంట్ గట్టిగా వచ్చింది ఇంట్లోకి. మనీ వచ్చిందో లేదు కానీ ప్లాంట్ వచ్చింది. ఓకే,
ఈ పందిరి పందిర్లు కూడా ఇవన్నీ వేసారా? కూడా మొక్కల కోసం పందిర్లు. ఇది కూడా సపోటా నేను సపోటా ఇది కూడా మంచి సైజ్ వచ్చింది. ఇక మంచి సైజ్ వచ్చింది సపోటా. సపోటా ఇదిగోండి సపోటా. అయ్యా ఎక్సలెంట్. ఇది నారింజ లాస్ట్ ఇయర్ మంచి పంట వచ్చింది లాస్ట్ ఇయర్. ఓకే ఓకే. కాయలు ఉన్నట్టున్నాయి, కాయలు లేదు కాపు. ఇక కాపు మజ్జిగ మజ్జిగలోకి వస్తుంది. మల్లెపూలా? మల్లెపూలు, బొడ్డు మల్లి, అదొక బొడ్డు మల్లి. ఓకే. ఈ రెండు మందారం. అది ఈ రెండు మందారే. ఓకే. ముద్ద మందారం అంటారు. ఇది మామిడే. లాస్ట్ ఇయర్ కొంత వచ్చింది, ఈ ఇయర్ ఇంకా రాలేదు. ఓకే. ఇది నీరేడు. అది పైది నేరేడు. కాపు వస్తుందా నేరేడు? లేదు ఇంకా ఇంకా రాలేదు. ఇదిగో ఈ వీడు వచ్చాడు కాపు. బత్తాయి. బత్తాయి ఇది. ఓ కాయ మంచి సైజ్ వచ్చింది ఇది. ఇగో ఎన్ని కూడా వచ్చినాయి. ఓహో. అదేమో మారేడు. మారేడు ఈ చెట్టు. ఇది అది మారేడు. అది మారేడు కదా. ఇది మునగ. మునగ చెట్టు లైట్గా కొమ్మలు ఎండి. ఇది తీసేస్తే మళ్ళీ వచ్చేస్తుంది. ఇది అరటి ఈ సంవత్సరం గెల కూడా వచ్చింది. స్వీట్గా ఉంటుంది. ఓకే. ఇట్లా ఇదే ఇక్కడ నుంచి బయట కూడా కొన్ని మొక్కలు వేసాను. ఇవి మీరేసిన మొక్కలు? నేను వేసిన. నేను ఇప్పటికీ వాటర్ అంతా నేనే పెడతా బాగా. పొద్దున్నే ఎన్ని గంటలకు వస్తాయి? ఎంత టైం స్పెండ్ చేస్తారు దీంట్లో? మార్నింగ్ గంట, ఈవినింగ్ గంట. ఎందుకు ఈవినింగ్ ఏం పని? మార్నింగ్ అంటే ఓకే వస్తా, తోట మార్నింగ్ అన్నీ చూసుకుంటాను, ఈవినింగ్ వాటర్ పోస్తా. ఓహో, ఈవినింగ్ వాటర్ పోస్తా. ఈవినింగ్ వాటర్ పోస్తా అంటే ఎప్పుడైనా షూటింగ్ అది ఇబ్బందులు ఉన్నప్పుడు మార్నింగ్ పోసి వెళ్ళిపోతా. ఓకే. అట్లా మీకు ఇది నాకు తెలిసి లాస్ట్లో ఉండటం వల్ల కలిసి వచ్చినట్టు గట్టిగా. అవును. అంటే అప్పుడు మేము అలాట్ చేసినప్పుడే మేము మార్క్ చేసుకున్నాం అనమాట. ఇది అప్పుడే. అదేలే అప్పుడు వెరీ బిగినింగ్లో. ఒక 20 సంవత్సరాలు అవట్లే కమ్యూనిటీ. 30 ఇయర్స్ అవుతుందా? 30 ఇయర్స్ క్రితం మేము మార్క్ చేసుకున్నాం. అదే ఒక షిఫ్ట్ అయింది 15 సంవత్సరాల నుంచి ఇది కన్స్ట్రక్షన్లో అవన్నీ వస్తుంది. ఎస్. బరువు అయిపోయిందా? బరువు అయిపోయా? ఇది చూడండి, ఇది చూడండి, కాయ బరువు అయిపోయింది. కర్రలు ఏదైనా పెట్టాల్సింది. ఓకే. లైఫ్ హైదరాబాద్లో హార్ట్ ఆఫ్ ది మిడిల్. ఇది పల్లెటూరు, భాగ్యనగరం. అదే మిడిల్ ఆఫ్ ది సిటీలో ఈ మాత్రం గ్రీనరీ పెట్టుకున్నారంటే వెరీ గుడ్. ఆక్సిజన్. మామిడి చూసావా? మామిడి దొరికిందా? చూసారు కదా, ఇంటికి ఆనుకున్నటువంటి చిన్న గ్రీనరీ పాయింట్. క్యూట్గా చాలా ముచ్చటగా ఉంది. ఇది ఇంట్లోకి వెళ్తున్నాం. మీ హౌస్ కూడా ఒకసారి చూడొచ్చా? పువ్వులు ఉన్నాయి. ఇక్కడేమో కొత్తిమీర ఇవి కూడా వేసుకుంది తను. ఓహో, ఇది మళ్ళీ సపరేట్ ఒకటి ఉంది. కొత్తిమీర ఉంది. ఓకే. ఇవన్నీగా పువ్వుల మొక్కలు. ఇదే ఆక్సిజన్ మొక్కలే. ఎస్. కాలనీ కూడా ప్లెజెంట్గా ఉంది మొత్తం కూడా. పిన్ డ్రాప్ సైలెంట్గా. అంత సైలెన్స్లో పాములు కూడా వస్తాయి. అదే పాములు వచ్చినాయని చెప్పారు కదా. ఇప్పుడు మొక్కల దగ్గర గేట్ తీసా, తాచుపాము నా కాలు పక్కన ఉంది. అయ్యో, అది నన్ను చూసి షాక్లో ఉంది, నేను షాక్లో ఉన్నా. అలా ఉండిపోయాం. అది నిజంగానే ఎక్కువ భయపడి ఉన్నా, లేకపోతే నన్ను శత్రువు అనుకుని కాటేసింది. నేను అలా జరిగాను, పక్కన అలా బయటకు వెళ్ళిపోతే అక్కడ పడగ విప్పింది. అంటే నన్ను గమనించావా లేదా అని. స్నేక్ క్యాచెస్ వస్తారా మరి వెంటనే? అంటే మనకి మన అదృష్టం ఉంటే వస్తారు, లేకపోతే గ్రీన్ పాములు ఉంటాయి, ఇది గాల్లో ఎగురుతాయి, చెట్లు ఎక్కేస్తాయి. అవునవును, అవి ఎక్కువ వస్తుంటాయి. అవి పట్టుకున్నాం చాలా వరకు. చాలా జాగ్రత్తగా ఉంటుంది ఇక్కడ. చాలా జాగ్రత్తగా అంటే అప్రమత్తంగా ఉండాలి. సమాజంలోనే అలా ఉన్నాం, మొక్కల దగ్గర ఉన్నాయి. కాదంబరి గారు ఇంట్లోకి తీసుకెళ్తున్నారు, రండి చూద్దాం. ఎస్ డన్. ఎస్, కూర్చోండి. వావ్, క్యూట్. ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు, అమ్మగారు, నాన్నగారు. అమ్మ, నాన్న. ఓకే. మా అత్తయ్య గారు, మామయ్య గారు. మామయ్య గారు 106 సంవత్సరాలు బతికారు. ఆయన హోమియోపతి ఆయుర్వేద డాక్టరు. ఆయన బాడీ కూడా హాస్పిటల్కి ఇచ్చేసాం. అంటే నా జీవితమే కాదు, నా శరీరం కూడా వైద్య వృత్తికి అంకితం అని. కామినేని హాస్పిటల్కి ఇచ్చాం ఆయన బాడీ. వెరీ గుడ్. అయ్యో, అక్కినేని ఇది కిరణ్, శ్రీ కాదంబరి కిరణ్ గారు. ఓకే.
నాగేశ్వర గారు ఇది మొన్న లేటెస్ట్ జరిగింది అయితే ఇది. అవును ఇది జరిగింది మొన్న ఓకే 100 years వాళ్ళు మెమెంటో ఇచ్చారు. ఇవన్నీ ఇక్కడ ఏంది నందులు ఉన్నాయి బాగా ఎక్కువ. ఎన్ని నందులను కట్టేశారు ఇక్కడ మీరు? ఉన్నాయి, అక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉంటాయి. నంది అవార్డ్స్. ఓకే, ఏ ఫిల్మ్కి వచ్చినాయండి ఇవి అవార్డ్స్? ఇది ఆశ, ఒక దోషి కథ అని టెలివిజన్కే, సినిమాకి ఏమి రాలా ఇది. ఓకే, టెలివిజన్కి సినిమాకి వచ్చింది. టెలివిజన్కే, టెలివిజన్కి అన్ని టెలివిజన్కి. ఇది బెస్ట్ కమెడియన్. ఓహో. ఆశ ప్రొడ్యూసర్గా. ఓహో. ఇది కూడా డైరెక్టర్గా. ఇది ఇవి ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, నంది అవార్డ్స్. యా, వెరీ గుడ్. టీవీ నుంచి అయితే బాగా వచ్చినాయి నందులు. 1/2 సినిమా అన్నది. 1/2 శివనాగేశ్వరరావు సినిమా. రంగస్థలం. ఓకే, పైన ఏదో షీట్లు ఉంటున్నాయి. షీట్లు ఉన్నాయి. ఇంకా చాలా, అంటే ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు గత 4-5 years క్రితం బాగా ఇదైపోయినాయి. ఓకే, కూర్చోదా. ఇవన్నీ ఇది 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 ఏంటి సార్? డూప్లెక్స్ ఇది? డూప్లెక్స్. ఓకే, ఇక్కడ కింద ఒక బెడ్రూమ్, పైన 2 bedrooms. ఓకే, 3 bedroom అనమాట. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. మీ ఇళ్ళను కూడా, మీ తోటతో పాటు, చక్కని తోటతో పాటు ఇళ్ళని కూడా చూపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చూసాం కదా కాదంబరి హౌస్ డూప్లెక్స్ ఇది. డూప్లెక్స్ ఇది. పైన ఏమేమి ఉన్నాయి, ఏం ప్లాన్ చేసుకున్నారు? ఎన్ని ఫ్లోర్స్ సార్ ఇది? 2 floors. అంటే గ్రౌండ్ ప్లస్ 1. అంతే. పైన ఏదైనా ఒక షీట్ లాగా రేకులు ఏదో వేసాం, కానీ అది పెద్ద వర్కౌట్ కాదు. ఇక్కడే. ఓకే, హ్యాపీయా? 4.5 సంవత్సరాల నుంచి ఇక్కడ పూర్తిగా. అంటే మన కష్టార్జితం కదా. మొత్తం షిఫ్ట్ అయిపోయారు కదా అక్కడ నుంచి? మొత్తం షిఫ్ట్ అయిపోయాను. ఇక్కడ రాకముందు ఎక్కడ ఉండేవాళ్ళు? శ్రీనగర్ కాలనీ, గణపతి కాంప్లెక్స్ దగ్గర. ఓకే, అక్కడ మిత్రులు ఏం కోల్పోలేదా అక్కడ నుంచి? అంటే మిత్రులు ఎలాగే కలుస్తూనే ఉంటాం, రెగ్యులర్ కలుస్తుంటారు. ఇక్కడ మన సినిమా వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? ఇంకా బాగా యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారా? చాలా మంది. ఓకే, ఎన్ని యూనిట్స్ సార్ మొత్తం ఇది చిత్రపూర్ కాలనీ? చిత్రపూర్ కాలనీ 4213 ఇల్లు. అంటే సింగిల్ రూమ్లు కానీ, సింగిల్ బెడ్రూమ్ కానీ, డబుల్ బెడ్రూమ్ కానీ, ఓకే, త్రిబుల్ బెడ్రూమ్ కానీ, రోహౌస్లు కానీ. ఓకే, ఇక్కడ బాగా 4,000 మంది, 4,300 మంది. చాలా 4,300 మంది ఫ్యామిలీస్. సినిమా సంబంధించిందే చిత్రపూర్ ఫ్యామిలీస్. కొంతమంది అమ్మేసుకుని పెద్దవాళ్ళు అయిపోయి అట్లా. అదేలేండి. ఆఫ్ కోర్స్ ముందు మెంబర్స్కి అలాట్ చేసింది 4,312. 4,312. ఓకే, అంతా ఇప్పుడు అయిపోయినాయి, ఇంకా ఖాళీగా ఉన్నాయి ఏమన్నా? లేదు, ఖాళీగా ఎప్పుడూ అయిపోయినాయి. అంటే వాళ్ళు చేసుకోలేక రాలేకపోయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, పెద్దవాళ్ళు అయిపోయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు వాళ్ళ నామినీస్కి వెళ్ళిపోతాయి. ఆ ఫెసిలిటీ ఉందిగా? ఉంది. ఓకే, అంతకుముందు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు అన్నారు. అన్నీ అయిపోతుంది? లేదు, అన్నీ అప్పుడే ఈజీగా అవుతాయి. అన్నీ ఇబ్బందులు లేదు? అదే ఇబ్బంది లేదు. ఓకే, కూర్చో. ఓకే, థ్యాంక్ యూ. అది చూసాం కదా కాదంబరి గారు చిత్రపురి కాలంలో హ్యాపీగా. బరువు బాధ్యతలు అంటే 2 పెళ్ళిళ్ళు అయిపోయినాయి సార్ పిల్లలకి. బరువు బాధ్యతలు అన్నీ తీర్చుకొని ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీ జీవన విధానాన్ని ప్రేక్షకుల కోసం పరిచయం చేసినందుకు. థ్యాంక్ యూ. ఎవరు నువ్వు తప్ప ఎవరు అసలు ఇంట్లోకి లేదా? ఎలా